సీతవనమనే అడవిలో సోము పిచ్చుక కాయ కష్టం చేసి తన కొడుకుని చదివించుకుంటూ ఉండేది. పాపం సోము పిచ్చుక రోజంతా కష్టపడినా కూడా 100 రూపాయలు కూడా సంపాదించలేకపోయేది. తను సంపాదించిన ఒక్కో రూపాయిని చిన్న డబ్బాలో వేసి ఉంచేది సోము పిచ్చుక. ఒకరోజు సోము కొడుకు అయిన రీటా సోము పిచ్చుక దగ్గరికొచ్చి, నానా, నువ్వు ఈ డబ్బాలో ఎందుకు డబ్బులు వేస్తావు? ఇది నీ చదువు కోసం నేను కూడబెడుతున్న డబ్బు. ఈ డబ్బుతోనే నిన్ను పెద్ద చదువులు చదివిస్తాను అంటూ గొప్పగా చెప్పాడు సోము పిచ్చుక. తరువాత ఒకరోజు రీటా స్కూల్ అవగానే ఇంటికొస్తూ ఉండగా తనకి దారిలో రంగురంగుల గణపతులు కనిపిస్తున్నాయి. అప్పుడు రీటా పిచ్చుక చాలా సంతోషంగా ఇంటికి వెళ్లి, నానా, ఈసారి వినాయకుడి పండుగొస్తుంది కదా నాన్నా, మనం పెద్ద వినాయకుడిని పెట్టుకుందామా? అలాగే నాన్నా, నువ్వు చెప్పినట్టే మనం వినాయకుడిని పెట్టుకుందాం అని మాటిచ్చాడు సోము పిచ్చుక. దాంతో రీటా పిచ్చుక చాలా సంతోషంగా స్కూల్కి వెళ్ళిపోయింది. అదే అడవిలో భీమా అని గ్రద్ద ఒకటి నివసిస్తూ ఉంది. భీమా గ్రద్ద అంటే అడవిలోని పక్షులన్నింటికీ చాలా భయం. ఒకరోజు భీమా గ్రద్ద అడవిలోని పక్షులన్నింటినీ ఒక దగ్గర ఏకం చేసింది. ఈ భీమా గ్రద్ద అందరినీ ఒక దగ్గరికి పిలిచిందంటే మన అందరి గల్లా పెట్టకి చిల్లు పడ్డట్టే. అవును, సరిగ్గా చెప్పావు. అలా పక్షులన్నీ తలో విధంగా మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలో అక్కడికి భీమా గ్రద్ద వచ్చింది. అందరూ వచ్చినట్టేగా. ఇంతకీ మిమ్మల్ని అందర్నీ ఇక్కడికి ఎందుకు పిలిచానంటే, త్వరలో వినాయకుడి పండుగ రాబోతుంది కదా, అందుకు గాను నేను మన అడవిలోని పక్షులన్నింటి తరపున ఒక 100 అడుగుల భారీ విగ్రహం పెట్టాలనుకుంటున్నాను. ఏమంటారందరూ అని గద్దించి అడిగింది భీమా గ్రద్ద. దాంతో పక్షులన్నీ భయపడుతూ, 100 అడుగుల విగ్రహమా? చాలా మంచి ఆలోచన భీమా. మరి భీమా అంటే ఏమనుకుంటున్నారు? మీ అందరి కోసం ఆలోచించేవాణ్ణి. ఇక రేపటి నుండి ఈ 100 అడుగుల విగ్రహం పెట్టడానికి చందా కోసం మీ దగ్గరికి వస్తాను. అందరూ మీకు తోచినంత చందా ఇవ్వాలి, సరేనా? ఇక మీరందరూ బయలుదేరండి అని తను చెప్పాల్సిన విషయం చెప్పేసి అన్ని పక్షుల్ని పంపించేసింది. భీమా గ్రద్ద చెప్పింది విన్న తరువాత, పోయినసారి 50 అడుగుల విగ్రహానికే మన దగ్గర నెల రోజులు పనిచేసిన డబ్బులు ఆక్కున్నాడు ఈ భీమా గ్రద్ద. ఇప్పుడు ఏకంగా 100 అడుగుల విగ్రహం అంటున్నాడంటే ఇక మన సంవత్సరం అంతా సంపాదించింది ఇవ్వాలేమో అని పక్షులన్నీ భయపడుతూ వెళ్లిపోయాయి. మరుసటి రోజు భీమా గ్రద్ద సెంటర్లో ఉన్న కాకి కొట్టు దగ్గరికి వెళ్ళాడు. ఏంటి కాకి, వ్యాపారం అది అంతా సవ్యంగా జరుగుతుందా లేదా? మీ దయ వల్ల అంతా బాగానే జరుగుతుందండి భీమా గారు. ఇందులో మా దయ ఏముంది కాకి, అంతా వినాయకుడి దయ. ఇంతకీ ఈసారి వినాయకుడి చందా ఎంత రాయమంటావు? ఒక 1116 రాయండి అని గొప్పగా చెప్పింది కాకి. అప్పుడు భీమా గ్రద్ద, అమ్మో, 1116లే అంటూ ఆశ్చర్యపోయింది. అయ్యో భీమా గారు, మీరు 100 అడుగుల విగ్రహం పెడుతున్నారు, నేను ఈ మాత్రం కూడా ఇవ్వకుంటే ఎలా అంటూ ఇంకా గొప్పగా మాట్లాడింది. అప్పుడు భీమా గ్రద్ద చాలా కోపంగా, నేను 100 అడుగుల విగ్రహం పెడుతుంటే నువ్వు ముష్టి 1000 రూపాయలు ఇస్తానంటావా? అంటూ భీమా గ్రద్ద కాకిని కొట్టి కాకి గల్లా పెట్టె నుండి 20,000 తీసుకుని వెళ్లిపోయింది. అలా భీమా గ్రద్ద కనబడ్డ పక్షినల్లా బెదిరించి తనకి కావలసినంత డబ్బు తీసుకెళ్ళింది. అలా భీమా గ్రద్ద సోము పిచ్చుక ఇంటికొచ్చాడు. ఇంటి బయట రీటా పిచ్చుక చదువుకుంటూ ఉన్నాడు. రేయ్, ఇంట్లో మీ నాన్న లేడా? ఉన్నాడండి. ఇంతకీ మీరెవరు? నేనెవరో నీకు తెలీదా? ఇంకా ఈ అడవిలో నేను తెలియని వాళ్ళున్నారా? అంటూ ఉండగా అప్పుడే ఇంట్లో నుండి సోము పిచ్చుక బయటకొచ్చింది. అయ్యో భీమా గారు, మీరేంటిలా వచ్చారు? ఏంట్రా, నేనెవరో నీ కొడుక్కి తెలీదంటగా? నా గురించి చెప్పకుండా పెంచుతున్నావా ఏంటి? అయ్యో అదేం లేదయ్యా, మీలాంటి మహనీయుల గురించి తెలుసుకునే వయసు వాడికెక్కడిది చెప్పండి అంటూ సోము భీమా కోపాన్ని తన మాటలతో చల్లార్చాడు. అయ్యా, ఇంతకీ మీరొచ్చిన విషయం చెప్పనే లేదు. నీ కొడుకు వల్ల నేనొచ్చిన విషయమే మర్చిపోయాను. నీకు తెలుసు కదా, నేను అడవిలో 100 అడుగుల వినాయకుడి విగ్రహం పెడుతున్నానని. దానికి నీ వంతు 1000 రూపాయల చందా రాయి. అయ్యా, రోజు ఏదో కూలీనాలి చేసి పని చేసుకునేవాణ్ణి. 1000 రూపాయలు నేనెలా కట్టగలనయ్యా? ఏంట్రా, నా మాటలకి ఎదురు చెప్తున్నావు? పొద్దంతా పని చేస్తే నీ దగ్గర ముష్టి 1000 రూపాయలు కూడా లేవా?
అంటూ భీమాగ్రద్ద సోము పిచ్చుక ఇంట్లోకి వెళ్లి ఇంట్లో సామానంతా చిందరవందరగా పడేసి ఒక మూలన సోము రీటా చదువు కోసం దాచిన డబ్బుల పెట్టె కనిపించి అది తీసుకొని, ఏంటి సోము పిచ్చుక, డబ్బులే లేవన్నావు, మరి వెంటి? అయ్యా అయ్యా, అది రీటా చదువు కోసం పెట్టిందయ్యా అని భీమాని వేడుకుంటూ ఉండగా, ఏంటి చదువు చదువు అంటున్నావేంటి? రేపు 100 అడుగుల విగ్రహం పెట్టిన తరువాత వినాయకుడికి దండం పెట్టి మొక్కితే అదే వస్తుంది చదువు అని భీమాగ్రద్ద సోము పిచ్చుక దాచిన డబ్బుల పెట్టెని లాక్కొని తీసుకెళ్లిపోయింది. తర్వాత భీమాగ్రద్ద అన్ని పక్షుల నుండి లాక్కున్న డబ్బుతో ఆ అడవి మధ్యలో 100 అడుగుల వినాయకుడి విగ్రహం పెట్టింది. విగ్రహం అన్ని పక్షుల దగ్గర నుండి లాక్కున్న డబ్బుతో పెట్టినా కూడా భీమాగ్రద్ద మాత్రం ఒక్క పక్షిని కూడా వినాయకుడి పూజ చెయ్యనిచ్చేది కాదు. నాన్న నాన్న, ఈసారి మనం కూడా వినాయకుడి విగ్రహం పెట్టుకుందాం అనుకున్నాం కదా, పద నాన్న మనం వినాయకుడిని తెచ్చుకుందాం అని అడుగుతూ ఉంది రీటా పిచ్చుక. కాని ఉన్న డబ్బులన్నీ ఆ భీమాగ్రద్ద తీసుకెళ్లడంతో, నాన్న రీటా, మనం వినాయకుడిని తరువాత తెచ్చుకుందాం గాని ముందు మనం అడవిలో పెట్టిన 100 అడుగుల వినాయకుడి దగ్గరికి వెళ్లి చూద్దాం పదా. ఏంటి 100 అడుగుల విగ్రహమా? అంటే మబ్బులపైకుంటాడా నాన్న అంటూ చాలా అమాయకంగా మాట్లాడింది. ఆ మాటలకి సోము పిచ్చుక నవ్వుతూ తనని వినాయకుడి విగ్రహం దగ్గరికి తీసుకువెళ్లగా అక్కడ చాలా పక్షులున్నాయి. ఏంటి సోము పిచ్చుక ఇలా వచ్చావు? ఏం లేదు కాకి, మా పిల్లాడికి వినాయకుడిని చూపిద్దామని తీసుకొచ్చాను. అవునా, చూపించు. కాని ఆ వినాయకుడి దగ్గరికి వెళ్లడానికి మనకు వీల్లేదంట. అదిగో ఆ భీమాగ్రద్ద తన తోటి పక్షులతో ముందు కాపలా పెట్టింది. ఎవ్వర్నీ కూడా ఆ వినాయకుడి దగ్గరికి రానివ్వటం లేదు అని చెప్పింది కాకి. కాని సోము వినకుండా తన కొడుకైన రీటా పిచ్చుకని ఆ వినాయకుడి దగ్గరికి తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నించాడు. కాని సోము పిచ్చుకని భీమా పక్షులు కొట్టి గింటేశాయి. చివరికేమీ చెయ్యలేక సోము పిచ్చుక తన కొడుకైన రీటా పిచ్చుకని తీసుకొని ఇంటికొచ్చేసింది. నాన్న, వినాయకుడంటే అంత పెద్దగా ఉంటాడా నాన్న? అంత పెద్ద వినాయకుడికి శక్తులుంటాయా? చిన్న వినాయకుడికి ఉండవా అని అమాయకంగా అడగ్గా, లేదు తల్లి, ఆ వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నా ఎంత చిన్నగా ఉన్నా ఆయన శక్తి ఒక్కటే. అయితే మనం చిన్న వినాయకుడిని ఇంట్లో పెట్టుకుంటే చాలు కదా నాన్న అనగా అప్పుడు సోము పిచ్చుకకి ఒక ఆలోచన వచ్చింది. మట్టితో ఒక చిన్న వినాయకుడిని తయారు చేసి పూజించడం మొదలెట్టింది. అది తెలిసిన మిగతా పక్షులన్నీ సోము పిచ్చుక మట్టితో చేసిన వినాయకుడి దగ్గరికి వచ్చి పూజలు చేయటం, మనసారా మొక్కుకొని వెళ్లటం చేస్తున్నాయి. అప్పుడే అడవిలోకి ఒక సన్యాసి చిలుక వచ్చింది. ఆ సన్యాసి చిలుకకి ఎన్నో శక్తులున్నాయనేది ప్రతీతి. ఆ సన్యాసి చిలుక వస్తుందని తెలిసి భీమాగ్రద్ద తనకి గొప్పగా ఆహ్వానం పలికింది. చూడు స్వామి, 100 అడుగుల విగ్రహం స్థాపించి నా భక్తి చాటుకున్నాను. భీమా, ఈ 100 అడుగుల విగ్రహంలో నీ దౌర్జన్యం, నీ అహంకారం తప్ప భక్తి మాత్రం కనిపించట్లేదు. అసలు నీకు భక్తంటే ఏంటో చూపిస్తాను, నాతో రా అంటూ సన్యాసి చిలుక భీమాగ్రద్దని తీసుకుని సోము పిచ్చుక మట్టితో తయారు చేసిన వినాయకుడి దగ్గరికి వెళ్ళింది. అక్కడ రీటా పిచ్చుక ఎంతో భక్తి శ్రద్ధలతో చిన్న మట్టి వినాయకుడిని పూజించటం చూసి, చూడు భీమా, నువ్వు 100 అడుగుల విగ్రహం పెట్టి ఈ ప్రకృతిని కూడా పాడు చేస్తూ అదే నీ భక్తి అనుకుంటున్నావు. కానీ భక్తి అంటే అది కాదు. నిండు మనసుతో చిన్న మట్టి వినాయకుడిని పూజించినా చాలు, వినాయకుడి కరుణ మన మీద ఉండడానికి అని చెప్పగా అప్పుడు భీమా తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. తరువాత అడవిలోని పక్షులన్నీ మట్టితో వినాయకుడిని చేసుకుని పూజించటం మొదలెట్టాయి. వర్షంలో తడుస్తూ చిన్నారి పిచ్చుకలు 2 తమ అమ్మమ్మ పిచ్చుక ఇంటికి వచ్చాయి. అమ్మమ్మ పిచ్చుక ఆ చిన్నారి పిచ్చుకల్ని చూసి కంగారు పడుతూ, పిల్లలు, ఇంత వర్షంలో తడుస్తూ ఇలా వచ్చారు, మీ అమ్మెక్కడా? అమ్మ రాలేదమ్మమ్మా, నేను చెల్లి మాత్రమే వచ్చాం. సరే సరే, మీ అమ్మకి చెప్పొచ్చారా? లేదమ్మమ్మా, చెప్పకుండా వచ్చాం. అయ్యో, అమ్మకి చెప్పకుండా వచ్చారా? ఇంట్లో కంగారు పడుతుంది కదా. ఏం కంగారు పడదు, ఈ పూట భోజనం మిగిలిందని సంతోషిస్తుంది. సంబరపడుతూ డాన్స్ చేసినా చేస్తుంది. ఎంతైనా పిసినారి తల్లి కదా. మామూలు పిసినారి కాదక్క, మహా పిసినారి తల్లి. ఇంత వర్షంలో మనం ఎక్కడికి వెళ్ళామోనని టెన్షన్ పడకుండా వర్షం కురుస్తున్న ఇంట్లో కిరోసిన్ దీపం పెట్టుకుని వెచ్చగా అతుకుల దుప్పటి కప్పుకొని పడుకుంటుంది.
సరే సరే పదండి, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెడతాను. అమ్మమ్మ, మేమిక్కడికి ఎందుకు వచ్చామో నువ్వు తెలుసుకోవా? అయ్యో నామతి మండ, చెప్పండి, ఎందుకింత వర్షంలో తడుస్తూ వచ్చారు? ఏమైంది? నీ పిసినారి కూతురు మాకు సరిగ్గా అన్నం పెట్టడం లేదు. ఒక్కొక్క పూట కొంచెం కొంచెం రొట్టె ముక్క పెడుతుంది. అది మాకెటూ సరిపోవటం లేదు. ఆకలితో అక్కడుంటూ చనిపోవటం ఇష్టం లేక నీ దగ్గర కడుపు నిండా తింటూ ఇక్కడే ఉంటాం. అవునమ్మమ్మా, మేమిక్కడే ఉంటాం. ఇక మేము అమ్మ దగ్గరికి వెళ్ళం. నువ్వు మాకు ఏదో ఒకటి నచ్చ చెప్పి పంపిస్తే మాత్రం మేము అడవిలోకి వెళ్ళిపోతాం, కానీ అమ్మ వాళ్ళింటికి మాత్రం వెళ్ళం. సరే సరే, ముందుగా అన్నం పెడతాను, కడుపు నిండా తినండి. ఏదైనా ఉంటే నేను మీతో తర్వాత మాట్లాడతాను. నువ్వు మమ్మల్ని అమ్మ దగ్గరికి పంపించనని మాట ఇస్తేనే మేమన్నం తింటాం, లేదంటే తిన్నాం. అవునమ్మమ్మా, మాటివ్వు. సరే సరే, ముందుగా తినండి అని చెప్పి చిన్నారి పిచ్చుకలకు భోజనం పెడుతుంది. చిన్నారి పిచ్చుకలు ఆకలితో ఉండటం వల్ల అమ్మమ్మ పిచ్చుక పెట్టిన ఆహారాన్ని ఆశగా చూస్తూ ఇష్టంగా తింటుంటాయి. అది చూసి అమ్మమ్మ పిచ్చుక సంతోషిస్తుంది. కొంత సమయం తరువాత చిన్నారి పిచ్చుకలు కడుపు నిండా తిని మంచం మీద ఆడుకుంటూ ఉంటాయి. బయట వర్షం పడటం ఆగిపోతుంది. అమ్మ పిచ్చుక తన పిల్లల కోసం తన తల్లి పిచ్చుక దగ్గరికి వచ్చింది. వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. నా చిన్నారి పిచ్చుకలు ఎక్కడున్నారమ్మా? నీ పిసినరితనం వల్ల పిల్లల కడుపు నిండటం లేదని వర్షంలో తడుస్తూ ఆకలితో నా దగ్గరికొచ్చారు. వాటికి కడుపు నిండా అన్నం పెట్టవే, అప్పుడిలా నా దగ్గరికి రాకుండా ఉంటారు కదా. నీకు తెలియంది కాదమ్మా, ఆయన లేడు. వస్తాడో రాడో కూడా తెలీదు. నేనే కష్టం చేసుకుంటూ నా పిల్లల్ని పోషించుకోవాలి. అసలే వర్షాకాలం. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు పడకుండా ఉంటుందో కూడా తెలీదు. వర్షం పడిన రోజు పనుండదు. ఆ రోజు తినడానికెలా? అందుకే తల్లి ఇలా పిసినారిలా ప్రవర్తిస్తున్నాను. అల్లుడుగారు, నిన్ను పిల్లల్ని వదిలిపెట్టి పారిపోవడానికి కారణం ఎవరే? నేనే కారణం. నా పిసినారితనమే కారణం. నేను చేసేది మీ అందరి కంటికి పిసినారితనంలా కనిపిస్తుంది, కానీ పొదుపు చేస్తున్నానని నాకనిపిస్తుంది. నువ్వు చేసేదాన్ని పొదుపు అనరు, పిసినారితనమే అంటారు. ఇప్పుడేంటి? ఆకలితో నా 2 పిల్లలు నీ ఇంటికొచ్చినందుకేనా ఇంతలా మాట్లాడుతున్నావు? సారీ, ఇక నుండి నా పిల్లలు నీ ఇంటికి రాకుండా చూసుకుంటాన్లే. ఎప్పుడని నువ్వు ఎదుటివాళ్లు చెప్పింది సరిగ్గా విన్నావు? ఇప్పుడు నేను చెప్తే వినడానికి నీ ఇష్టం. మనవరాళ్ళొస్తానంటే తీసుకెళ్ళు, ఇక్కడే ఉంటానంటే ఉండనివ్వు. ఎందుకు? మళ్ళీ నీతో మాటనిపించుకోవడానికా? అవసరం లేదు. ఆయనే ఉండుంటే ఈరోజు నువ్వింతలా మాట్లాడేదానివా? ఇన్ని మాటలంటావా? నీ చేతులారా నీ జీవితం పాడు చేసుకొని ఇప్పుడు నన్నంటున్నావా? అల్లుడు నీకు ఎన్నోసార్లు చెప్పాడు, అలా ప్రతిసారి ప్రతిదానిలో పిసినారితనం చెయ్యకు, బాగుండదు, నేనున్నాను కదా, సంపాదించి తీసుకొచ్చి పెడతానని చెప్పాడు. నువ్వు విన్నావా? లేదు, పెడచెవిన పెట్టావు. అల్లుడి మనసు ముక్కలైంది. ఓ అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. సరేలేమ్మా, ఇక నుండి సరిగ్గానే ఉంటానులే. అప్పుడు పదే పదే నీ ఇంటికి రావాల్సిన అవసరం ఉండదు. పిల్లలు, వర్షం తగ్గింది, ఇక మన ఇంటికెళ్దాం అని చెప్పగానే చిన్నారి పిచ్చుకల ముఖాలు వాడిపోతాయి. వద్దమ్మమ్మా, మేమమ్మ దగ్గరికి వెళ్ళము, ఇక్కడే ఉంటాం. దయచేసి మమ్మల్ని అమ్మతో వెళ్ళమని చెప్పకండి. అవునమ్మమ్మా, మేము నీ దగ్గరే ఉంటాం. నీతో తాతయ్యతో ఆడుకుంటూ మీరు కడుపు నిండా అన్నం పెడుతుంటే తిని మీరు చెప్పే చక్కని కథలు వింటూ ఇక్కడే ఉంటాం. మేము అమ్మతో వెళ్ళము అని పిల్ల పిచ్చుకలు చెప్తుంటే అమ్మ పిచ్చుకకి కోపమొచ్చింది. అమ్మమ్మ పిచ్చుకకి జాలేసింది. కోపంగా, వాగింది చాలు, ఇంటికి పదండి. చూస్తుంటే మళ్ళీ వర్షం వచ్చేలాగుంది. అసలే నేనొచ్చేటప్పుడు గొడుగు కూడా తీసుకురాలేదు. పదండి. మేము మన ఇంటికి రాము, ఇక్కడే అమ్మమ్మ దగ్గర ఉంటాం. నువ్వు మన ఇంటి దగ్గర అన్నం కడుపు నిండా పెట్టడం లేదు, ఆడుకొనివ్వటం లేదు, ఎగరనివ్వటం లేదు, ఎక్కడికి వెళ్ళనివ్వవు. ఏమైనా అంటే పొదుపు అంటావు, కానీ అది పిసినరితనం అనిపించుకుంటుందమ్మా. అవునమ్మా, అక్క చెప్పిన దాంట్లో నిజముంది కదా అని కూతురు పిచ్చుకలు అనగానే అమ్మ పిచ్చుకకి మరింత కోపమొచ్చింది. కొట్టడానికి చెయ్యెత్తి ఆపేసి, ఇప్పుడు మిమ్మల్ని కొట్టకపోవడానికి కూడా నా పిసినారితనమే కారణం పిల్లలు. నేను ఆలోచించకుండా కొట్టుంటే
మేము కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళం. కంగారు పడుతూ మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లేదానివి. అక్కడ బిల్ చూసి నీ కళ్ళు తిరిగేవి. అప్పుడు నిన్ను కూడా మరొక బెడ్ మీద పడుకోబెట్టి అందుకు కూడా బిల్ వేసేవాళ్ళు. ఇదంతా మా కోసం కాదు కదా నువ్వు ఆలోచించి చేసింది. పిల్లల్ని దెబ్బలెందుకు కొట్టాలి, ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎందుకంతలా బిల్ రావాలి, ఎందుకది చూసి నా కళ్ళు తిరగాలి, మళ్ళీ దానికెందుకు అంత బిల్ కట్టాలి, ఇదంతా ఆలోచన చేసి కొట్టడం ఆపేశావని మాకు తెలుసమ్మా. తెలిసింది కదా, ఇక మనింటికి పదండి. పిల్లలు, ఇప్పుడు అమ్మతో వెళ్ళండి. తాతయ్య వచ్చిన తరువాత నేను తాతయ్య వచ్చి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తాం. అప్పుడు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండొచ్చు. వెళ్ళండి, నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి తల్లులు అని అమ్మమ్మ పిచ్చుక ప్రేమగా చెప్పడంతో చిన్నారి పిచ్చుకలు అమ్మమ్మ పిచ్చుక మాట విని తమ అమ్మ పిచ్చుకతో కలిసి ఇంటి నుండి బయలుదేరి తమ ఇంటికొస్తాయి. చీకటి పడింది. అమ్మ పిచ్చుక దీపం పెట్టింది. అందరూ కరెంటు తీసుకొని వాడుతున్నారు కదమ్మా, మనింటికి కూడా కరెంటు కనెక్షన్ తీసుకోవచ్చుగా. వాడుతున్నప్పుడు హాయిగానే ఉంటుంది తల్లి. బిల్లొచ్చాక నాకు కదా చుక్కలు కనిపించేవి. దీపం వెలుగులో కిటికీ నుండి వస్తున్న చల్లని గాలికి హాయిగా నిద్రపడుతుంటే ఇంకేం కావాలి చెప్పండి అని చెప్తుండగా ఉరుముల మెరుపుల వర్షం మళ్లీ మొదలైంది. సమయం గడుస్తుండగా వర్షం పెరిగింది. పిసినారి పిచ్చుక ఇల్లు కురవటం మొదలైంది. చిన్నారి పిచ్చుకలు అయోమయంగా చూస్తుంటాయి. ఒక పక్కన ఇల్లు కొంచెం కూలిపోతుంది. చిన్నారి పిచ్చుకలు భయపడతాయి. అమ్మా, బయటికి వెళ్ళిపోదాం, ఈ వర్షానికి ఇల్లు పూర్తిగా కూలిపోయేలా ఉంది. అవునమ్మా, వర్షం భలే జోరుగా కురుస్తుంది. ఇంట్లోనే ఉంటే మనం ఖచ్చితంగా చనిపోతాం. ఇప్పుడు కూడా పిసినారితనంతో గొడుగు పట్టుకొని బయట నిలబడితే గాలికి తట్టుకోలేక కొట్టుకుపోతుంది. మళ్ళీ కొత్తది కొనాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. వద్దని ఆలోచన చెయ్యకమ్మా అని చెప్పగానే అమ్మ పిచ్చుక ఇంట్లో నుండి అక్కడెక్కడా బొక్కలు పడిన పాత గొడుగు పట్టుకొని ఆ గొడుగు కింద పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో నుండి బయటకొచ్చింది. బయట నిలబడి ఇంటివైపు చూస్తూ ఉన్నారు. అక్కడ వర్షానికి ఇల్లు కూలిపోతూ ఉంది. ఇక్కడ బొక్కలు పడిన గొడుగులో నుండి వర్షం నీరు పడుతూ ఉంది. అలా చిన్నారి పిచ్చుకలు తడుస్తూ ఉంటాయి. చూసావా అమ్మా, నీ పిసినారితనం వల్ల ఇప్పుడు మనం ఉండడానికి ఇల్లు లేదు, తడవకుండా ఉండడానికి గొడుగు లేదు. ఆ ఇంట్లో ఉంటే చనిపోయేవాళ్ళం. ఈ గొడుగు కింద తడుస్తున్నాం అని అంటుండగా తల్లి పిచ్చుక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడే అమ్మమ్మ పిచ్చుక మంచి గొడుగు పట్టుకుని వాళ్ల దగ్గరికొచ్చింది. అక్కడి పరిస్థితి చూసి, ఇలా జరుగుతుందని నేను ముందే అనుకున్నాను. అందుకే నీకోసం ఈ గొడుగు పట్టుకొచ్చాను. ఇక మన ఇంటికి పదండి అని చెప్పగానే చిన్నారి పిచ్చుకలు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అమ్మమ్మ పిచ్చుక పట్టుకున్న గొడుగు కిందికొచ్చాయి. బాధ నటించింది చాలు కూతురా. నీ పిసినరితనం ఏం చేస్తుందో, ఎక్కడికి తీసుకెళ్తుందో ఎప్పుడు నువ్వు అర్థం చేసుకుని మారతావో. రా, ఇంకెందుకు ఆ కురుస్తున్న గొడుగు కిందుంటావు అని చెప్పగానే అమ్మ పిచ్చుక తన గొడుగును పడేసి తన తల్లితో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొన్నాళ్ల తరువాత పిసినారి పిచ్చుక తల్లి మారిపోయి తన పిల్లల్ని మంచిగా చూసుకుంటూ ఉంటుంది.